అసలు నూనె లేకుండా వంట పూర్తి కాదు. ఇంట్లో పోపు వేసే దగ్గర నుంచి పకోడీలేసే వరకు నూనె ఉండాల్సిందే. మార్కెట్‌లో చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి. అందులో మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయా? లేదా పాలీసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయా? ఇంకా ఒమేగా 3, ఒమేగా 6 ఇవి ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. అసలు ఆయిల్స్ గురించి ఇంత కాంప్లికేట్ చేసుకోవద్దు. జస్ట్ బేసిక్స్ మీద ఫోకస్ చేసి అసలు వంటకి ఏ ఆయిల్ మంచిది? ఎంత వాడాలి? అలాగే నా ఫేవరెట్ ఆయిల్ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలామంది టీవీలో వచ్చే యాడ్స్‌ని చూసి ఆయిల్స్ కొంటూ ఉంటారు. ఈ యాడ్స్‌లో జీరో కొలెస్ట్రాల్ ఆయిల్స్ అని చూపిస్తూ ఉంటారు. నిజానికి అసలు ఈ వెజిటబుల్ ఆయిల్స్‌లో కొలెస్ట్రాల్ అనేదే ఉండదు. ఇది జంతు ఉత్పత్తుల నుంచి వస్తుంది. ఈ ఆయిల్స్‌లో ఉండే ఫ్యాట్స్ అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ టెక్నికల్ వర్డ్స్ అన్నీ పక్కన పెడితే నాకు తెలిసిన ఆయిల్స్ 2 రకాలు. అందులో రిఫైన్డ్ ఆయిల్స్ ఒకటి, ఇంకొకటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. అంటే మనం గానుగలో ఆడించుకునే ఆయిల్స్. చాలామంది ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అవి మోస్ట్ అఫోర్డబుల్, కన్వీనియంట్ ఇంకా యాక్సెసిబుల్ కాబట్టి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్‌ని ఎక్కువ హై టెంపరేచర్స్ దగ్గర హీట్ చేయడం వల్ల అందులో ఉన్న గుడ్ ఫ్యాట్స్ ఇంకా న్యూట్రియంట్స్ డ్యామేజ్ అయిపోతాయి. అంతేగాక వీటిలోని కలర్ ఇంకా స్మెల్ తీసేయడానికి అవి ఎక్కువ కెమికల్స్ వేస్తారు. అలాగే బ్లీచింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. దీనివలన కూడా వాటిలో ఉండే బయో యాక్టివ్ కాంపౌండ్స్ డ్యామేజ్ అయిపోతాయి. అసలు రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల ఉన్న ఒకే ఒక బెనిఫిట్ ఏంటంటే వాటి షెల్ఫ్ లైఫ్. అంటే ఇవి ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. ఇవి తప్ప మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఈ రిఫైన్డ్ ఆయిల్స్‌లో ఎక్కువ లేవు. నెక్స్ట్ వచ్చి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే గానుగలో ఆడించిన నూనె. విత్తనాలని తక్కువ టెంపరేచర్స్ దగ్గర ప్రెస్ చేసి దీంట్లోంచి ఆయిల్ తీస్తారు. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ హీట్‌కి సబ్జెక్ట్ కావు కాబట్టి ఇందులో ఉన్న బయో యాక్టివ్ కాంపౌండ్స్ అలాగే మంచి ఫ్యాట్స్ కూడా రిటైన్ అవుతాయి. అంతేకాక ఇవి హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇందులో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇవి ఎక్కువ కాలం ఉండవు. అంటే వీటి షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుందన్నమాట. సో, వంట చేసుకోవడానికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. వాటిలో ఏది మంచిదో మనం ఇప్పుడు చూసుకుందాం. మనకి సౌత్‌లో యూజువల్‌గా గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె, ఇంకా నువ్వుల నూనె ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ వేరుశనగ నూనెలో యూజువల్‌గా హెల్తీ ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. అంతేగాక ఇందులో ఉన్న రిజర్వెటాల్ అనే కాంపౌండ్ మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడమే కాకుండా క్యాన్సర్‌ని కూడా తగ్గిస్తుంది. ఇది హార్ట్‌కి కూడా మంచి ఆయిల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి కోల్డ్ ప్రెస్ సెసమే ఆయిల్ లేదా నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె ఎక్కువ మనకి తమిళనాడులో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ నువ్వుల నూనెలో ఎక్కువ కాల్షియం కంటెంట్ ఉండడం వల్ల ఇది బోన్ ఇంప్రూవ్‌మెంట్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. దీన్నే మనకి బాలింతలకి, అలాగే ఆర్థరైటిస్ తగ్గడానికి, ఇంకా జాయింట్ పెయిన్స్ తగ్గడానికి కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మస్టర్డ్ ఆయిల్ లేదా ఆవ నూనె. ఇది మోస్ట్‌లీ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ ఆవ నూనెకి ఎక్కువ హై స్మోక్ పాయింట్ ఉండడం వల్ల దీన్ని డీప్ ఫ్రైడ్ ఫుడ్స్‌కి ఎక్కువ యూజ్ చేస్తారు. స్మోక్ పాయింట్ అంటే మనం ఏదైనా ఒక ఆయిల్‌ని ఎక్కువ హై టెంపరేచర్స్ దగ్గర హీట్ చేసినప్పుడు అది బర్న్ అవ్వకుండా స్టేబుల్‌గా ఉంటుంది.